తిరువూరు టీడీపీలో అంతర్గత పోరు మరోసారి రోడ్డున పడింది. ఎంపీ కేసినేని చిన్నికి టీడీపీ దేవదత్కి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి అంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. కొలికపూడి ఇదే విధంగా వ్యవహరిస్తే ఇంటికొచ్చి మరీ కొడతానంటూ హెచ్చరిస్తున్నారు దేవదత్. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్ఆర్ఐ కూడా కొలికపూడికి వార్నింగ్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తిరువూరు రాజకీయం మళ్లీ మొదటికి వచ్చింది. ఎన్నికల వేళ కనిపించిన ఐక్యత ఇప్పుడు వర్గపోరుగా మారిపోయింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేస్తున్న ప్రచారం పార్టీలో చిచ్చు పెడుతోంది. ఎంపీ కేసినేని చిన్నికి సేవల దేవదత్ భారీగా డబ్బులు ఇచ్చారని, ఆ విషయాన్ని లోకేష్ దగ్గర మాట్లాడి సెటిల్ చేస్తానని కొలికపూడి అన్నట్టుగా వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. అలానే మాట్లాడండి, ఎందుకంటే ఆయనకి చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, సార్ నాకు ఇబ్బంది ఉంది, హాస్పిటల్లో నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయింది, నాకు చెప్తాను కమిట్మెంట్ అంటే లోకేష్ బాబు గారితో మాట్లాడుతున్నాను. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొలికపూడి కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు సేవల దేవదత్. ఎంపీ కేసినేని చిన్నికి తనకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని, ఎంపీ ప్రతిష్టను దిగజార్చడానికి కొలికపూడి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ఉద్యమం పేరుతో కొలికపూడి చేసిన అరాచకాలపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని హెచ్చరించారు దేవదత్. రిపీట్ అయితే ఇంటికి వచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అది నీ రాజకీయ లబ్ధి కోసం చేసిందే. చిన్ని గారికి నేను డబ్బులు ఇవ్వలేదు, చిన్ని గారు నన్ను మోసం చేయలేదు, నాకు హాస్పిటల్ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటికి రావాలో నేను చూసుకుంటాను. ఇలాంటి చర్యలు చేస్తే నీ ఇంటికి వచ్చి కొట్టడం జరుగుతుంది. మరోవైపు ఎంపీ కేసినేని చిన్నికి తాను డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఎన్ఆర్ఐ వల్లభనేని గిరి. తాను ఎవరికీ రూపాయి ఇవ్వలేదని, కావాలంటే కొలికపూడి తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తాము వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం పనిచేశామని స్పష్టం చేశారు. నేను ఆయనతో ఎప్పుడైనా చెప్పానా నేను ఎంపీ గారికి డబ్బులు ఇచ్చానని? లేదంటే ఆయనకి ఎవరైనా చెప్పారా? ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అవంటే చూపించాలి కదా. మరి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంతో కొలికపూడి గుర్తింపు తెచ్చుకున్నారు. తిరువూరు నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 20,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే మధ్య పరస్పర సహకారం బాగానే ఉంది. అయితే ఆ తర్వాత తిరువూరు పట్టణ టీడీపీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. తాను సూచించిన వారికి కాకుండా మరొకరిని ఎంపిక చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు కొలికపూడి. దీనంతటికీ ఎంపీ కేసినేని చిన్ని కారణమంటూ బహిరంగంగానే విమర్శలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు రచ్చకెక్కిన తిరువూరు పంచాయతీ ఇప్పుడు ఈ డబ్బుల వివాదంతో మరింత హీట్ ఎక్కింది. మరి ఈ ఎపిసోడ్కు అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.